బిడ్డ అడుగున కూడా నీళ్లు లేవు చెల్లి. అయ్యో బిందె అడుగులు నీళ్లు లేవు అక్క. బాపు బాగా ఆకలి అవుతుంది బాపు. బాపు బాగా ధూపైతుంది బాపు. బాపు బాగా ఆకలి అవుతుంది బాపు. బాపు బాగా దాహం అవుతుంది బాపు. అయ్యో దేవుడా, మీ దాహం తీర్చడానికి కూడా నీళ్లు లేవు. ఏం చేద్దామయ్యా? పోయి బావి దగ్గర నీళ్లు తీసుకురా పోవయ్యా. బాధపడకే లచ్చి, పోయి నీళ్లు తీసుకొస్తాం పదా. బిడ్డలారా ఇటు రండి. ఏడవకండి బిడ్డలారా, మేము పోయి ఇప్పుడు నీళ్లు తీసుకొస్తాం. తొందరగా తేండి బాపు, బాగా దాహం అవుతుంది బాపు. రాదయ్యా, రెక్కలన్నీ నొత్తానా, ఏం చేయాలి? ఆ సుక్క నీళ్ళు కూడా వస్తలే. అయ్యో ఆ సుక్క నీరు కూడా పోయిందయ్యా. సరే పద ఇంటికి పోదాం. అమ్మా నీళ్లు తెచ్చినవా అమ్మా? అరబిందే నీళ్లున్నాయిందమ్మా. అంతే ఉన్నాయి బిడ్డ. ఏం సరిపోతావా? మీరు తాగండి బిడ్డ. అవ్వ నీళ్ళు అయిపోయినాయి అవ్వ, ఆకలి బాగా అవుతుంది. ఏవయ్యా పిల్లలకు ఆకలి అవుతానంట, నీళ్లు తీసుకురా పోవయ్యా పక్కింట్లో దగ్గర. అక్క ఇంట్లో ఉన్నావా అక్క? అరబింద నీళ్ళుంటాయవా అక్క? అరబింద నీళ్ళేమన్నా బంగారం ఆ తమ్ముడు. నా పెనిమిది 2 కిలోమీటర్ల దూరం పోయి కొట్టి కొట్టి రెక్కలన్నీ నొయ్యంగా బోరింగ్ కొడితే అరబింద నీళ్ళే వచ్చినాయి తమ్ముడు. ఏమనుకోకు తమ్ముడు. సరే అక్క. ఏమయ్యా నీళ్ళు తెచ్చినావా అయ్యా? తేలేదే లచ్చి. ఇప్పుడు ఎట్లా అయ్యా? పిల్లలు ఆకలని అంటారుగా. డబ్బులుంటాయి, పోయి షాప్లో పోయి తీసుకొస్తా. సరేనయ్యా. బాపు తొందరగా తే బాపు, దాహం బాగా అవుతుంది బాపు. సరే బిడ్డ. అన్న బాటిల్కి ఎంతన్నా? 500 తమ్ముడు. 500 అన్న? 20 రూపాయలకు ఉండేగా అప్పుడు. అప్పటి రేట్లు కాదు ఇప్పుడు. అప్పుడు వాటర్ చాలా దొరికేది, అప్పుడు తక్కువ రేట్లు ఉండే. 20 రూపాయలకి రాదన్నా? 500కు తీసుకుంటే తీసుకోలేకపోతే లేదు. పక్కింటి రామయ్య 600కు తీసుకుంటా అంట. 400 అప్పు పెట్టుకొని 100 రూపాయలు ఇస్తాయి అన్న. ఇయ్యమ్మా, ఇయ్యం తమ్ముడు. మా పిల్లలు ఏడుస్తారన్న ఆకలి ఆకలి అని. రాదన్నా? ఈ పిల్లల ముఖం చూసి ఇస్తానా, తీసుకో. సరే అన్న. నీళ్ళు తెచ్చినావా అయ్యా? తెచ్చిన లచ్చి. మిగతా 80 రూపాయలు అయ్యా. 80 రూపాయలు ఎక్కడి? 500 అంట ఈ బాటిల్కి. 400 అప్పు పెట్టు తెచ్చిన. ఏం కష్టాలు వచ్చినాయ్యా మనకు? 20 రూపాయల బాటిల్ 500కి అమ్ముతారు. ఏం చేద్దాం ఇప్పుడు మరి? పిల్లలకు ఆకలి అంటారు, అన్నం వండి పెట్టు. సరేనయ్యా. మన ఊళ్ళకి పొలంపల్లి హై స్కూల్ కాడికి ఎమ్మెల్యే మేడం గారు వచ్చారు. మీకేమైనా కష్టాలు ఉంటే చెప్పుకుందాం దారి. అవ్వా ఎమ్మెల్యే గారు వచ్చారట, బయటికి రా. అక్క ఇంట్లో ఉన్నావా అక్క? ఉన్న తమ్ముడు. ఎమ్మెల్యే గారు వచ్చారంట, మన కష్టాలు చెప్పుకుందాం పదా అక్క. సరే తమ్ముడు, పోదాం పా తమ్ముడు. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం.
మీ ఊరిలో సౌకర్యాలన్నీ బాగున్నాయా? ఏం బాగున్నాడమ్మా, మా ఊర్లో ఒక చుక్క నీరు కూడా లేదు. నా పెన్మిటి 2 కిలోమీటర్ల దూరం పోయి బోరింగ్ కొట్టంగా అరవింద నీళ్ళు వచ్చినాయమ్మా. ఇప్పుడు అవి కూడా లేవమ్మా. రెండు బోరింగ్లు ఉంటే ఆ బోరింగ్ నీళ్ళు కూడా అయిపోయినాయమ్మా. మా స్కూల్లో కూడా చుక్క నీరు లేదు. స్కూలు మానేయడం వస్తుంది మేడం. మా గ్రామంలో చుక్క నీరు లేకపోవడంతో ఒకవైపు పొలాలు ఎండుకోపోతున్నాయి, మరొక వైపు జంతువులు కూడా చనిపోతున్నాయి మేడం. సరే, ప్రస్తుతం నేను వాటర్ ట్యాంక్ పంపిస్తాను, కానీ భవిష్యత్తులో మనం వాటర్ పెంచుకోవడానికి కొన్ని నియమాలు చెప్తాను, వింటారా? మీదే ఊరు? నేను కొలన్పల్లి దగ్గర నుంచి వస్తుంటే పంట పొలాలు బాగున్నాయి, చెరువులు కూడా నిండున్నాయి. వాళ్ళు కొలన్పల్లి ప్రజలు మంచిగా వాటర్ని కాపాడుకుంటున్నారు. మీ రంగాపురంలో అట్లా కాపాడుకోవడం లేకపోతే ఇట్లనే అవుతుంది. సరే, మీ పరిస్థితుల్లో నియమాలు చెప్తాను. పొలంలో డ్రిప్ ఇరిగేషన్ వాడాలి. డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటిది మేడం? పొలంలో ఒక్కొక్క మొక్కకి వాటర్ పోయడమే డ్రిప్ ఇరిగేషన్. సరే మేడం. ప్రస్తుతం మన ప్రపంచంలో 100% నీరులో 97% ఉప్పు నీళ్ళు ఉన్నాయి. దాంట్లో 3%కి 0.01%